సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఒక్కసారి కాదు 2 సార్లు కన్ఫర్మ్ అయింది. వచ్చే వారం వారణాసి టీం ఏదో ఘనంగానే అనౌన్స్మెంట్ ని రెడీ చేస్తోంది. ఆల్రెడీ ఇండస్ట్రీకి ఉప్పందించింది ఫిలిం టీం. వారణాసి ఒక్క భాగం కాదు 2 భాగాలు అనే కొత్త నిర్ణయం వెనుక ఐమాక్స్ థియేటర్సే కారణం అంటున్నారు. నెట్ఫ్లిక్స్ సంస్థ కూడా వారణాసి 2 భాగాలుగా తెరకెక్కాలని పట్టుపట్టిందని తెలుస్తోంది. ఆల్రెడీ రాజమౌళి కూడా చాలా కాలంగా ఒక భాగమా 2 భాగాలు తీయాలా అన్న విషయంలో కన్ఫ్యూజ్ గా ఉన్నారు. కేవలం 4 గంటల నిడివితో ఒకే భాగంగా తీస్తామని ప్రకటించారు. కానీ కట్ చేస్తే ఇప్పుడు నిర్ణయం మారింది. వచ్చే వారం భారీ అనౌన్స్మెంట్స్ వచ్చేలా ఉంది. అయితే ఇంతకీ ఐమాక్స్ నెట్ఫ్లిక్స్ వల్లే ఎందుకు వారణాసి 2 భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు? వాళ్ళు అంతగా ప్రెజర్ పెట్టడం వెనుక ఏదైనా స్పెషల్ రీజన్ ఉందా? ఇలాంటి టైంలో ఒకే ఒక్క పాట కోసం 100 కోట్ల ఖర్చు అంటే ఆ వార్త కూడా వైరల్ అవుతోంది. ఇంతకీ వారణాసిలో ఏం జరుగుతోంది? టేక్ ఎ లుక్. వారణాసి టైటిల్ కి క్యాప్షన్ గా గ్లోబల్ టాటర్ అంటున్నారు. అంటే గ్లోబ్ ని చుట్టేసే సాహసికుడని అర్థం. అంటే వారణాసిలో హీరో భూమిని చుట్టేస్తాడని తేల్చేశాడు రాజమౌళి. ఇప్పుడు కొత్త అప్డేట్ ఏంటంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో 2 భాగాలుగా తెరకెక్కాల్సిందేనట. ఈ నిర్ణయం రాజమౌళి తీసుకుంది కాదు, తీసుకోవాల్సి వస్తుంది. మొన్నటికి మొన్న వారణాసి మూవీని 3:30 నుంచి 4 గంటల నిడివితో ఒకే భాగంగా రిలీజ్ చేస్తామన్నాడు రాజమౌళి. కానీ ఇప్పుడు లెక్కలు మారాయి. సీన్లోకి నెట్ఫ్లిక్స్ సంస్థ ఐమాక్స్ తాలూకా లెక్కలు వచ్చేశాయి. అందుకే 2 భాగాలుగా వారణాసిని మార్చాలన్న డిసిషన్ ఆల్మోస్ట్ తీసేసుకున్నాడట రాజమౌళి. ఇంతకీ నెట్ఫ్లిక్స్ సంస్థ ఎందుకు దీన్ని 2 భాగాలుగా తీయాలని ప్రెజర్ పెట్టింది? అక్కడే వేల కోట్ల లెక్కలు కారణంగా కనిపిస్తున్నాయి. ఐమాక్స్ థియేటర్స్ అందుబాటులో ఉంటేనే వాటికి అనుకూలంగానే వారణాసి రిలీజ్ డేట్ని ఏప్రిల్కి ఫిక్స్ చేశారు. కానీ థియేటర్ సంఖ్య ఇంతవరకు తేలలేదట. ఏప్రిల్లో ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు. ఒకవేళ డిలే అయితే మళ్ళీ 6 నెలల వరకు ఐమాక్స్ థియేటర్స్ దొరకవని తెలుస్తోంది. హాలీవుడ్ నుంచి చాలా సినిమాలు లైన్లో ఉన్నాయి. అంటే ఏప్రిల్లో వారణాసి 4 గంటల నిడివితో రిలీజ్ అవ్వాలి. వాయిదా పడితే మళ్ళీ 6 నుంచి 8 నెలల వరకు ఐమాక్స్ థియేటర్స్ దొరక్కపోవచ్చు. ఇదే కాదు, నెట్ఫ్లిక్స్ సంస్థ కూడా ఒకే సినిమాగా వారణాసి వస్తే తనకి బెనిఫిట్ కాదని తక్కువ ప్రైజ్ని కోట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆల్రెడీ 1000 కోట్లనే టాకున్నా అది తనకు గిట్టుబాటు కావట్లేదని వెనక్కు తగ్గారట. దీంతో వారణాసిని బాహుబలి స్టైల్లో 2 భాగాలుగా విడగొడితే ఓటీటీ రైట్స్ పరంగా అటు సంస్థకి ఇటు ప్రొడ్యూసర్స్కి ప్రాఫిటబుల్ అని తెలుస్తోంది. ఇక 2 భాగాలుగా మూవీని మారిస్తే ముందు మొదటి భాగం కోసం పనిచేస్తే చాలు, రెండో భాగం తర్వాత తీస్తే వర్క్లోడ్ కూడా తగ్గుతుంది. అలా చూస్తే మొదటి భాగం 80% పూర్తయినట్టే. మరో 3 నెలల్లో మిగతా భాగం షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తే వచ్చే ఏడాది ఏప్రిల్కి పక్కాగా వారణాసి వచ్చే ఛాన్స్ ఉంది. ఇలా అటు ఐమాక్స్ ఇటు నెట్ఫ్లిక్స్ వల్లే వారణాసి గ్లోబల్ ట్రాటర్గానే కాదు, వారణాసి టైం ట్రాటర్గా కూడా మారేలా ఉంది.